వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ తోటకూర పులుసు కూర. ఒక కట్ట తోటకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలోనే 4 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు, పసుపు, కారం, 1 స్పూన్ కారం, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 10 నిమిషాల పాటు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. వాటిని కూడా వీటిల్లో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. నీళ్ళు మొత్తం ఇంకిపోయాయండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఒక పప్పు గుత్తి తీసుకొని మొత్తం మెదుపుకుందాం. తోటకూర మొత్తాన్ని మెదుపుకుందాం. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనికి పోపు వేసేసుకుందాం. తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. దీన్ని ముందుగా మెదిపెట్టుకున్న తోటకూరలోకి వేసేసుకుందాం. ఈ పోపు మొత్తాన్ని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం సిమ్లో. తోటకూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.